హైదరాబాద్ లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగను వికలాంగుల ప్రతినిధులు కలిసి తమ సమస్యలను వివరించారు. వికలాంగుల కోసం హోమ్స్ ఏర్పాటు, 35 కిలోల రేషన్, 2016 వికలాంగుల చట్టం అమలు, ఉద్యోగ స్వయం ఉపాధి అవకాశాలపై వినతి పత్రం అందజేశారు. ఈ అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని మందకృష్ణ మాదిగ హామీ ఇచ్చారు. నువ్వే కింద కూర్చుంటే కింద కూర్చో మరి బెస్ట్ సరిపోతుంది. ఈ బాక్సులు ఒక్కనే ఉంటాయి అన్న ఉంటా చూసి కనీసం ఒక నిమిషం ఉంటే స్పర్శకరమేమని ఆశతో ఉన్నా. నా పేరు ఎస్ లక్ష్మణస్వామి, వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి, కర్నూలు జిల్లా అండ్ నంద్యాల జిల్లా ఉమ్మడి. ఈరోజు వికలాంగులకు ఒక పింఛన్ తప్ప మరి ఏమి ఇవ్వడం లేదు. దీనిపైన హైదరాబాదులో మందకృష్ణ మాదిగన్న గారిని మా వికలాంగుల సమస్య పైన కలవడానికి వేటిని, కర్నూలు జిల్లాలో వికలాంగుల హాస్టల్ కట్టించినారు. దాన్ని కన్యగా పూర్తి అయిపోయిన కూడా దాన్ని ఓపెనింగ్ చేయకుండా అలానే పెట్టి దాన్ని ఓపెనింగ్ చేయకుండా ఉన్నారు. కాబట్టి ఈ విషయం పైన మందకృష్ణ గారిని కలవడానికి వెంటే హాస్టల్ కాకుండా చాలామంది వికలాంగులు అన్నం లేక రోడ్లపైన భిక్షాటన చేస్తూ చాలా బాధలకు గురవుతున్నారు. కాబట్టి ఆ హాస్టల్ను హోమ్స్గా మార్చాలని మందకృష్ణ మాదిగ దృష్టికి తీసుకొని పోయినాను. మందకృష్ణ గారు గట్టిగా హామీ ఇచ్చి ఈ విషయాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోతాను, లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి కూడా తీసుకొని పోయి ఖచ్చితంగా దాన్ని హోమ్స్ ఏర్పరిచే విధంగా చేస్తానని హామీ ఇచ్చినాడు. అదేవిధంగా ప్రతి ఒక్క వికలాంగునికి ఇప్పుడే కాదు, ఎన్నాళ్ళ పోరాటాలు చేస్తున్నాము, ముట్టడిలు చేసినాము, రోడ్లపైన పనుకొని బిచ్చగాళ్ళ లెక్క అడుక్కున్న కూడా ఈ ఏపీలోగా ప్రతి ఒక్క వికలాంగునికి తినడానికి తిండి లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి పెళ్లి చేసుకున్న ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నారు. అలా కాకుండా నెలసరి జీవన ఆధారం కోసము 35 కేజీల అంత్యోదయ కార్డు ఇవ్వండి సార్ అని ఎన్ని మాటలు మొరపెట్టుకున్నా మా వికలాంగుల బాధను అర్థం పట్టించుకోకుండా ఉండడం ఇది చాలా బాధాకరమైన విషయము. ఇప్పటికైనా సార్, సీఎం సార్ గారు మా వికలాంగుల బాధను అర్థం చేసుకొని 6,000 పింఛన్ చేసినారు. మీకు కృతజ్ఞతలు, ధన్యవాదములు. అలాగనే మా మీద దయ ఉంచి, వికలాంగులు అంటే మీరు చాలా ప్రేమ ఆప్యాయం చూపిస్తారు. పవన్ కళ్యాణ్ సార్ గారు కానీ, నారా లోకేష్ సార్ గారు కానీ, మన సీఎం నారా చంద్రబాబు నాయుడు సార్ కానీ పింఛను పెంచినట్టుగా మా వికలాంగుల మీద దయ ఉంచి 35 కేజీల బియ్యం కార్డు, అలాగనే చదువుకున్న ప్రతి ఒక్క వికలాంగునికి ఉద్యోగ అవకాశాలు, సిటీలో పెద్ద పెద్ద సెంటర్లలో మా వికలాంగులు బతకడానికి టీ హోటల్ కానీ, చెప్పుల షాపులు కానీ ఇవల్ల పెట్టడానికి మున్సిపాలిటీ కమిషన్తో మాట్లాడి వికలాంగులకు ఒక ఏరియాలో ఒక 5-6 మందికి ఇచ్చే విధంగా బ్రతికిపోవడానికి అవకాశం కూడా కల్పించాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క వికలాంగునికి అదేవిధంగా నంద్యాల జిల్లాలో కూడా హోమ్స్ ఏర్పాటు చేయాలి. 2016 సంవత్సరంలో గట్టి హామీ ఇచ్చినారు కర్నూలు సభలో, వికలాంగులకు హోమ్స్ ఏర్పాటు చేస్తానని. దాన్ని ఇప్పటికీ మీకు రిపీట్ చేస్తున్నాను. సీఎం సార్ గారు, మీ పాదాభివందనలకు నేను మొక్కుతున్నా. ఇప్పటికైనా మా వికలాంగుల మీద దయ ఉంచి, కర్నూలులో హాస్టల్ పూర్తి అయిపోయింది, భవనం పూర్తి అయిపోయింది, దాన్ని హోమ్స్గా ఓపెనింగ్ చేయడానికి మీరే రావాలని, అదేవిధంగా ఈ విషయాన్ని ఖచ్చితంగా మందకృష్ణ గారు ఖచ్చితంగా వికలాంగులకు న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా జరిపే విధంగా నేను చేస్తాను. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా తీసుకొని పోయి మీకు ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా
నేను చేస్తానని హామీ ఇచ్చినాడు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారు సర్జరీ చేయించుకున్నారు. వారు తొందరగా కోరుకోవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇట్లు నా పేరు ఎస్ లక్ష్మణస్వామి, వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి, ఏపీ.